రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నుండి రాజమండ్రికి దుమ్ము లేపుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరింది. ఆవు దగ్గరికి లేగదూడ పరిగెత్తుతున్నట్టుగా చంద్రబాబు కాన్వాయ్ రోడ్డు పైన ఆ మాదిరి పరిగెత్తుతుండడం ఆసక్తి రేపుతోంది. బాబు రావడం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకు మరికొద్ది సేపట్లో బాబును చూడనున్నారు. చంద్రబాబు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇన్నాళ్ల గ్యాప్ తీసుకున్న కాన్వాయ్ ఇప్పుడు రోడ్డు పైన పరుగులు తీస్తుండటం చూస్తుంటే రోమాలు నిక్కబుడిచేలా తలపిస్తోంది. హైదరాబాద్ నుండి రాజమండ్రికి దుమ్ము లేపుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరింది. ఆవు దగ్గరికి లేగదూడ పరిగెత్తుతున్నట్టుగా చంద్రబాబు కాన్వాయ్ రోడ్డు పైన ఆ మాదిరి పరిగెత్తుతుండడం ఆసక్తి రేపుతోంది. బాబు రావడం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలకు మరికొద్ది సేపట్లో బాబును చూడనున్నారు. చంద్రబాబు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఇన్నాళ్ల గ్యాప్ తీసుకున్న కాన్వాయ్ ఇప్పుడు రోడ్డు పైన పరుగులు తీస్తుండటం చూస్తుంటే రోమాలు నిక్కబొడిచేలా తలపిస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్, మొత్తానికి చంద్రబాబు నాయుడు అరెస్టు సంవత్సరం తర్వాత ఇన్ని రోజులుగా కాన్వాయ్ గ్యాప్ తీసుకున్న పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు తన బాస్ కి బెయిల్ రావడంతో కాన్వాయ్ తుప్పు మొత్తం కూడా వదిలినట్టుగా ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి దుమ్ము లేపుతూ పరిగెత్తుంది. ఆ కాన్వాయ్ చూస్తుంటే ప్రతి ఒక్కరిలో ఒక రకమైన ఆసక్తి లేగుతుంది. ఒక ఆవు అయితే దగ్గరికి ఒక లేగదూడ ఎలా పరిగెత్తుతుందో తల ఆ మాదిరి మొత్తంగా కాన్వాయ్ అనేది చంద్రబాబు నాయుడు అంత స్పీడ్ లో దుమ్ము లేపుతూ వెళ్ళడం అనేది దాదాపు ఒక ఆసక్తి రేపుతున్న విషయం. ఎప్పుడెప్పుడు వస్తాడా తమ బాస్ అన్నట్టుగా ఎదురు చూసినటువంటి కాన్వాయ్ ఇన్నాళ్ళుగా పార్కింగ్ లో ఉంటూ మరి ఆ రకంగా పైలట్స్ కూడా అందరు కూడా ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తుండడంతో ఇప్పుడు తమ బాస్ కి బెయిల్ వచ్చింది. ఇక తమ బాస్ ఇప్పుడు కాన్వాయ్ లో కూర్చుంటారు అనేటట్టుగా ఒక్కసారిగా తనకు ఆహ్వానం పలుకుతూ తమతో తీసుకురావడానికి కాన్వాయ్ అనేది హైదరాబాద్ నుంచి దాదాపు రాజమండ్రి వరకు దుమ్ము లేపుతూ వెళ్ళడం అనేది మొత్తంగా అందరు కూడా గమనిస్తున్నారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ అంటేనే ప్రతి ఒక్కరిలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ముందుగా 2 సఫారీలు, మధ్యలో సఫారీలు, జామరు ఇలా ఉండి తర్వాత తను దిగుతుంటే అక్కడ ఒకటి వాహనాలు విచ్ఛిన్నం అయిపోయి మళ్ళీ ఒకసారి దాదాపు చంద్రబాబు నాయుడు ఆ కాన్వాయ్ అంటేనే ఒక రకమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఆ రకంగా తన ప్రోటోకాల్ సిస్టమ్ అనేది చాలా వరకు మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నటువంటి కాన్వాయ్ ఒక్కసారిగా రోడ్డుపై దుమ్ములెత్తు పరుగులు పెడుతుంటే ప్రజల్లో రోమాలు లెక్కబొడిచేటటువంటి ఆసక్తి నెలకొంది. ఆ రకంగా అందరు కూడా కాన్వాయ్ ని తిలకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.